गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. 24వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. చాలా గొప్ప శ్లోకము. దీని అర్థం కూడా మనం తర్వాత వివరించి చెప్పుకుందాము. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో, హృషీకేశో అని చెప్పచ్చు, హృషీకేశః అని కూడా చెప్పచ్చు. ఏవం ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. 25వ శ్లోకము. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. కురూన్ ఇతిని మనం కలిపి కురూనితి అంటాం. మనము చక్కగా విడదీసి అర్థమయ్యేటట్టుగా చదువుకోవడానికి ఇలా కురూన్ ఇతి అని అక్కడ టైప్ చేయడం జరిగింది. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భావము. సంజయుడు ఇట్టు పలికెను. భరతవంశీయుడగు ఓ ధృతరాష్ట్ర మహారాజా, గుడాకేశుడైన అర్జునుడు ఇట్లు పలుకగా సర్వాంతర్యామియగు శ్రీకృష్ణుడు ఉత్తమమైన ఆ రథమును రెండు సేనల మధ్యలో భీష్ముడు ద్రోణుల ఎదుట మహారాజులందరి ఎదుట నిలబెట్టి శ్రీకృష్ణుడు ఇట్లనెను. ఓ కుంతిపుత్ర, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులను చూడుము. 24వ శ్లోకం అర్థం చేసుకోవాలంటే చాలా లోతుగా తెలుసుకోవాలండి. సాధారణంగా చూస్తే సంజయులు వారన్నారు సంజయ్ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సులభమైన అర్థం ఉంటుంది. ఓ భరతవంశీయుడగు ధృతరాష్ట్ర మహారాజా, గుడాకేశుడైన అర్జునుడు ఈ విధంగా పలకగా శ్రీకృష్ణ భగవానుల వారు రెండు సేనల మధ్యలో రథాన్ని నిలిపారు అని ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ రథము అనే దాని గురించి, అర్జునుల వాళ్ళు రథంలో కూర్చో ఉండేదాని గురించి, శ్రీకృష్ణ భగవానుల వారు సారథిగా ఉండేదాని గురించి, ఈ 5 గుర్రాల గురించి, ఈ యొక్క పగ్గాల గురించి, ఆ రథం యొక్క తత్వం గురించి చాలా చక్కగా తెలుసుకోవాలి. చాలా లోతైన విశ్లేషణ ఉంది. ఈ చిత్రాన్ని బాగా గమనిస్తే ఈ చిత్రంలో 5 గుర్రాలు ఉన్నట్టుగా ఉంటాయి. ఇది వేరే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. మామూలుగా శ్రీకృష్ణ భగవానుల వారు రథానికి 4 గుర్రాలు ఉంటాయి. వాటి పేరులో చెప్పుకోవడం జరిగింది అనమాట. ఇది కఠోపనిషత్తు మనకు ఉంటుందన్నమాట. ఈ కఠోపనిషత్తులో చక్కగా అద్భుతమైన కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. ఇది కఠోపనిషత్తు మనకు కృష్ణ యజుర్వేదంలోనిది. ఈ కృష్ణ యజుర్వేదంలో యమధర్మరాజుల వారు సాక్షాత్తు నచికేతుల వారికి అద్భుతమైన విద్య చెప్తారు. నచికేత విజ్ఞ అనేసి, తర్వాత ఆత్మ విద్య కూడా ఉంటుంది. ఇందులో తృతీయ వల్లి అని ఉంటుంది. వీటిలో ఉండే వాటిని వల్లీస్ అంటారు, అంటే అధ్యాయాలని వల్లి అంటారు. తృతీయ వల్లిలో మనకు కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. ఒక 7-8 శ్లోకాలు ఉన్నాయి. వీటి గురించి బాగా విశ్లేషణ తెలుసుకుంటే తప్ప మనకు ఈ యొక్క రథం ఏంటి, రథాన్ని శరీరంతో ఎలా పోల్చారు, ఇవన్నీ కూడా వస్తాయి. తృతీయ వల్లిలో కొన్ని శ్లోకాలు మనము చెప్పుకోబోతున్నాము. చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలి అనుకుంటున్న సాధకుడు లేదా భక్తుడు, యోగి ఎవరైనప్పటికీ కూడా ఈ శ్లోకాల గురించి చక్కగా తెలుసుకునే ఉండాలి.
వజ్రం లాంటి శ్లోకాలు అన్నమాట. కఠోపనిషత్తులో ఎన్నో వజ్రం లాంటి శ్లోకాలు ఉన్నాయి. ఇవి యథావిధిగా ఎటువంటి మార్పు లేకుండా భగవద్గీతలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కఠోపనిషత్తులో ఎక్కువ శ్లోకాలు ఉంటాయి భగవద్గీతలో. కాబట్టి ఈ కఠోపనిషత్తులోని కొన్ని శ్లోకాలను, అవసరమైన శ్లోకాలను ఇప్పుడు తెలుసుకుందాము. అందులో మూడవ మంత్రం ఏమిటంటే, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథం ఏవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహం ఏవచ. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథం ఏవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహం ఏవచ. ప్రతి పదానికి కూడా చక్కగా అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మానం, ఆత్మానం అంటే ఈ జీవాత్మ. ఈ జీవాత్మ అనేది ఆత్మానం అనే పదాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. రథినం, రథినం అంటే రథము మీద కూర్చొని ఉన్నవాడు. రథినం అంటే రథారూరుడైన వానిగా. విద్ధి అంటే తెలుసుకో, విద్ధి అంటే తెలుసుకో. అంటే మొట్టమొదట పాదం ఏం చూపిస్తుందంటే, ఈ ఆత్మ రథము లోపల కూర్చో ఉన్నవానిగా తెలుసుకో అనేది మొట్టమొదటి లైన్ మనకు చెప్తుందన్నమాట. సరే, శరీరం రథం ఏవతు. శరీరం అంటే ఈ శరీరమే రథము. ఈ శరీరం మొత్తం ఏంటంటే రథంతో పోలుస్తూ ఉన్నారు. ఇది రెండవ పాదం యొక్కది. బుద్ధింతు సారథిం విద్ధి. ఈ బుద్ధి, బుద్ధి అనేవారు రథసారథిగా ఉంటూ ఉన్నారు. మనః ప్రగ్రహం ఏవచ. ప్రగ్రహము అంటే పగ్గాలు అన్నమాట. కళ్ళెములు అంటూ ఉంటాం కదా, వాటి పగ్గాలు. ఈ మనస్సు ఏంటంటే మనః ప్రగ్రహం ఏవచ అంటే మనస్సు అనేది పగ్గాలు అన్నమాట. అంటే మనం ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే, ఈ యొక్క రథాన్ని ఈ యొక్క శరీరంతోనూ, రథంలో ఎవరైతే కూర్చో ఉన్నారో జీవాత్మ, అతను రధికుడుగాను, ఈ యొక్క కళ్ళేలను మనస్సుగాను చక్కగా ఇక్కడ చెప్పబడింది అనమాట. ఒక అవుట్లైన్ స్ట్రక్చర్ మాదిరిగా మనం ఈ శ్లోకాలను చెప్పుకున్నట్లయితే కొన్ని ఏ విషయాలు ఉన్నాయంటే, మనము ఒక 6 విషయాలుగా వీటిల్ని విడగొట్టుకోవచ్చు. చాలా ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే, ఈ యొక్క రథము అని పోలిక చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. రథము అంటే మనము శరీరంగా గుర్తుపెట్టుకోవాలి. అశ్వాలు రెండవది. అశ్వాలు ఏంటంటే పంచ ఇంద్రియాలు. మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, చెవులు, ముక్కు, నోరు, చర్మము. ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు అశ్వాలు అన్నమాట. మూడవది పగ్గాలు. పగ్గాలు అంటే మనస్సు. నాలుగవది రథసారథి అంటే బుద్ధి. చివరిగా యజమాని ఎవరంటే ఈ రథానికి జీవాత్మ. ఈ రథం పోయే మార్గం ఏంటంటే విషయ వస్తువులు. పంచ జ్ఞానేంద్రియాలకు విషయ వస్తువులు ఏంటంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అన్నమాట. ఈ 6 విషయాల గురించి ఈ యొక్క 6 శ్లోకాలలో చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి శ్లోకంలో ఏం తెలుసుకున్నామంటే, ఈ యొక్క ఆత్మ లోపల జీవుడుగాను, శరీరమే రథముగాను, బుద్ధిని సారథిగాను, మనస్సును కళ్ళేలుగాను తెలుసుకున్నాం అనమాట. చాలా ముఖ్యమైన శ్లోకాలు కాబట్టి ఇది 2-3 సార్లు మనసులో పెట్టుకోండి. కఠోపనిషత్తు తృతీయ వల్లి 4వ మంత్రము. ఇంద్రియాణి హయాన్ ఆహు విషయాన్ తేషు గోచరాన్ ఆత్మ ఇంద్రియ మనోయుక్తం భోక్త ఇతి ఆహు మనీషిణః. ఇంద్రియాణి హయాన్ ఆహు విషయాన్ తేషు గోచరాన్ ఆత్మ ఇంద్రియ మనోయుక్తం భోక్త ఇతి ఆహుర్మనీషిణః. ఇందులో ఒక్కొక్క దానికి అర్థాన్ని మనం విడివిడిగా పరిశీలించినట్లయితే, మొట్టమొదటి పాదంలో ఇంద్రియాణి హయాన్ ఆహు అని ఉంది. ఇంద్రియాణి అంటే ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము. ఇవి 5 జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియాలని ఎలా పోలుస్తున్నారంటే, హయాన్, హయాన్ అంటే గుర్రములు, హయములు అంటే గుర్రములు లేదా అశ్వములు. ఇంద్రియాలని హయాన్ ఆహు అంటే చెప్తారు. ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలను గుర్రాలుగా చెప్తారు అనేసి ఈ శ్లోక మంత్రంలో మొదటి పాదం చెప్తూ ఉందన్నమాట. విషయాన్ తేషు గోచరాన్. విషయాన్ అంటే విషయములు. ఈ ఇంద్రియాలకు ఆహారం ఏంటంటే కన్నుకి రూపము, చెవికి శబ్దము, చర్మానికి స్పర్శ. ఈ విధంగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు వీటిని తన్మాత్రలు లేదా విషయ వస్తువులు అని చెప్తారు. ఈ విషయ వస్తువులు గోచరాన్ అంటే, గోచరము అంటే మార్గములు అని అర్థం అనమాట. ఆహుహు అంటే
ఈ యొక్క గుర్రాలు ఎలా ఉన్నాయి, విషయ వస్తువులుగా ఉన్నాయి అని మనం చెప్తున్నాయి అన్నమాట. అంటే ఈ ఇంద్రియాలకు విషయ వస్తువులే మార్గములుగా ఉన్నాయి. తేషు అంటే వాటికి, వాటికి విషయ వస్తువులు మార్గాలుగా ఉన్నాయి. పోయే మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గం విషయ వస్తువులుగా ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. రెండవ లైన్. తర్వాత ఆత్మ ఇంద్రియ మనోయుక్తం అంటే ఇక్కడ మొత్తం ఇంద్రియాలు, మనస్సు, ఈ శరీరము, ఈ శరీరము ప్లస్ ఇంద్రియాలు ప్లస్ మనస్సు, ఈ మూడింటితో కూడి ఉన్న ఈ జీవుడు, శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఒక్కొక్కటి స్టేజెస్ మారుతున్నాయి. బాహ్యంగా శరీరము, దానిలో పని చేయాలంటే ఇంద్రియాలు ఉండాలి, శరీరం పోదు, ఇంద్రియాలతోనే పనిచేస్తుంది. ఇంద్రియాలు పనిచేయాలంటే మనస్సు ఉంటే కానీ ఇంద్రియాలు పనిచేయవు. వీటన్నిటిని కూడా జీవుడు భోక్తగా ఉంటున్నాడు. అంటే భోక్త ఇది ఆహు మనీషిణ అంటే అనుభవించేవాడుగా ఈ యొక్క జీవుడు ఎలా ఉంటున్నాడంటే మనస్సుతో కూడి, ఇంద్రియములతో కూడి, ఈ శరీరములతో సుఖ దుఃఖములను భోక్తగా అనుభవిస్తూ ఉన్నాడు అని తెలుసుకో అనేసి ఈ శ్లోక మంత్రం అండి. ఒక్కొక్క మంత్రం ఎంత గొప్ప మంత్రాలు. కఠోపనిషత్తు జీవితంలో ఒక్కసారి చదవాలనేసి పెద్దలు చెప్తూ ఉంటారు. దశ ఉపనిషత్తులు చదవాలని శ్రీ ఆది శంకరాచార్యుల వారు చెప్పి ఉన్నారు. మనకి అది కుదరకపోతే కనీసం కఠోపనిషత్తుని అర్థవంతంగా జీవితంలో ఒక్కసారైనా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కఠోపనిషత్తు తృతీయవల్లి 5వ మంత్రము. యస్తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి అవశ్యాని దుష్ట అశ్వ ఇవ సారథేహే. యస్తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి అవశ్యాని దుష్ట అశ్వ ఇవ సారథే. ఈ యొక్క శ్లోకం యొక్క, ఈ మంత్రం యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే యస్తు అని ప్రారంభంలో ఉంటుంది. దీన్ని విడకొడితే యహ తు అనమాట, అంటే ఎవరు అని అర్థం. యస్తు అంటే ఎవరు అని అర్థం. అవిజ్ఞానవాన్ భవతి, అవిజ్ఞవాన్ అంటే అవిజ్ఞానవాన్ అంటే జ్ఞానము లేనివాడు. జ్ఞానము లేకపోవడం అంటే జాగృతం లేనివాడు. జాగృతం లేనివాడు అంటే ఇప్పుడు రథం మీద కూర్చున్న వ్యక్తి జాగృతంగా ఉండాలి, జాగ్రత్తగా రథాన్ని నడుపుతూ ఉండాలి. ప్రస్తుత కాలంలో చూసినట్లయితే మనకు కారు కానీ, బైక్ కానీ, లేదా బస్సు కానీ ఈ విధంగా ఉంటూ ఉంటాయి కదా. వీటిల్లో నడిపేవాడు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఆ డ్రైవర్ గారు జాగ్రత్తగా నడుపుతూ ఉంటారన్నమాట. ఒకవేళ నడపలేకపోతే, అంటే నడపలేని వ్యక్తి పరిస్థితి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అవిజ్ఞానవాన్, జ్ఞానవాన్ అంటే జాగ్రత్తగా నడిపేవాడు అని, అవిజ్ఞానవాన్ అంటే జాగ్రత్తగా నడపలేని వాడు అనేసి మొట్టమొదటి లైన్ చెప్తూ ఉంటాడు. అంటే ఎవరైతే జాగ్రత్తగా ఉండకుండా ఉంటారో సదా అయుక్తేన మనసా. అయుక్తము, యుక్తము అంటే జాగ్రత్తగా ఉండడం, యుక్తము అంటే జాగ్రత్తగా ఉండడము. డ్రైవింగ్ చేసే వ్యక్తి వెనక పక్క వచ్చే వాహనాలు, కుడి పక్క, ఎడం పక్క ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ నడుపుతూ ఉంటాడు కదా, యుక్తి అని చెప్తారు కదా దానిని. అలా యుక్తము లేకుండా సదా అయుక్తేన మనస అంటే అదుపు తప్పిన అని చెప్పచ్చు. అయుక్తేన మనస అంటే అదుపు తప్పిన మనసు. ఎవరైతే అదుపు తప్పిన మనసుతో సదా ఉంటారో అని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఏం చెప్తుంది? జాగ్రత్తగా లేని వారి గురించి, తర్వాత అదుపు తప్పిన మనస్సు వారి గురించి చెప్తుంది. తస్య ఇంద్రియాన్ని అవశ్యాని అనేసి తర్వాత చెప్తుంది అనమాట. అంటే ఇంద్రియాణి అంటే ఆ ఇంద్రియములు కూడా అదుపు తప్పుతాయి అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క రథసారథి సరిగా లేకపోతే ఏమవుతుందంటే పగ్గాలు సరిగా ఉండవు. పగ్గాలంటే మనసు సరిగా ఉండదు. మనసు సరిగా ఉండకపోతే ఏమైపోతుంది? గుర్రాలు తమ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అంటే రథంలో కూర్చున్న వ్యక్తి గట్టిగా ఆ యొక్క పగ్గాలను పట్టుకుంటే, మనస్సును పట్టుకుంటే గుర్రాలకు తెలుస్తుంది ఎక్కడ నిదానంగా వెళ్ళాలి, ఎక్కడ వేగంగా వెళ్ళాలి, ఎటుపక్క నుంచి కుడి పక్కకు పోవాలి, ఎలా ఎడం పక్కకు వెళ్ళాలనేసి నియమిస్తాడనమాట. అక్కడ ఆ రథంలో కూర్చున్న ఆ యొక్క బుద్ధి అనే సారథి. అలా కాకుండా వదిలేశారనుకోండి, ఆ యొక్క సారథి జాగ్రత్తగా లేడనుకోండి, ఏమవుతాయి? మనసు ఇష్ట ప్రకారం వెళ్ళిపోతుంది, గుర్రాలు వాటికి నచ్చినట్టుగా వెళ్ళిపోతాయి. చివరిగా ఏమంటున్నారు? దుష్ట అశ్వ ఇవ సారథే. దుష్ట అశ్వ అంటే
వశము కాని గుర్రములుగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే జాగ్రత్తగా ఉండడో, అదుపు తప్పిన మనస్సు కలవాడుగా ఉన్నాడో అతనికి ఏమవుతుందంటే అతని యొక్క ఇంద్రియాలు రథసారథి అదుపులో ఉండకుండా ఇష్ట ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఇది ఈ శ్లోకం అర్థము. మనం అన్ని శ్లోకాలకు కలిపి ఆ భగవద్గీతలో ఆ 24 శ్లోకాలకు అనుబంధం ఎలా వచ్చాయనేది కూడా మనం వివరంగా చెప్పుకుందాము. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క శ్లోకానికి మాత్రమే అర్థం చెప్పుకుంటున్నాము. ఈ శ్లోకానికి ఇంకొంచెం వివరణ పరిశీలించినట్లయితే ఈ యొక్క శరీరం అనే రథము మనకు వాహనము, మిత్రుడుగా ఉంటున్నాడా శత్రువుగా ఉంటున్నాడా అనేది కొంచెం పరిశీలిద్దాము. శాస్త్రం ఏం చెప్తూ ఉంటుందంటే ఇది మిత్రుడుగా ఉంటాడా శత్రువుగా ఉంటాడని మన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ వాహనం స్నేహితుడిగా ఎలా అవుతాడు, శత్రువుగా ఎలా అవుతాడు? ఈ బండి అంటే ఈ శరీరం అనే రథము ఎలా నడిపిస్తే అలా వెళ్తూ ఉంటుందన్నమాట. ఒకరు గుట్కా బాగా తింటూ ఉంటారు, అలాగే ఆ శరీరం కూడా తయారవుతూ ఉంటుంది. చివరికి క్యాన్సర్ బారిన పడి శత్రువుగా తయారవుతుంది. ఈ శరీరమే ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే శత్రువుగా తయారైపోతుంది. ఒకరు మద్యానికి బానిసైపోయి మద్యం బాగా తాగుతూ ఉంటారు. ఏమవుతుంది? అతని బండి కూడా శరీరం కూడా అలాగే తయారవుతుంది. ఎక్కడంటే అక్కడ పడిపోవడము, విచక్షణ కోల్పోవడము, శత్రువుగా తయారవుతుంది. కొంతమంది మితిమీరి తింటూ ఉంటారు, తినడం కోసమే బతుకుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా శరీరం ఇటువంటి వారికి సరైన సాధన లేక సరైన ఆధ్యాత్మిక మార్గంలో పోలేక రోగాల బారిన పడుతూ ఉంటారు. తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తినిన తర్వాత మితిమీరి తినడం అంటే శత్రువుగా తయారవుతుంది. అంటే ఈ మార్గాలలో పోయే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ శరీరం అంటే ఈ రథము శత్రువుగా తయారవుతుంది. కొంతమంది చక్కగా కొన్ని నియమాలతో జీవిస్తూ ఉంటారు. తమ దైనందిక కార్యక్రమాలలో ధర్మబద్ధంగా ఉండడము, ఇతరులకు సహాయం చేయడము, ప్రతి రోజు కాకపోయినా పండుగలు వచ్చినప్పుడైనా దేవాలయాలకి వెళ్ళడము. కొంతమంది ప్రతినిత్యము కూడా వెళ్తూ ఉంటారు దేవాలయానికి వెళ్ళడం. ఆ పండుగలు వచ్చినప్పుడు చక్కగా నియమాలతో ఉండడము, ముక్కోటి ఏకాదశి, ఆ శివరాత్రి ఇలాంటివి వచ్చినప్పుడు ఉపవాసాలు ఉండడము, భక్తితో భజనలు చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు. ఇటువంటి వారికి ఏమవుతుందంటే శరీరం ఏమవుతుందంటే మిత్రులాగా ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని రాబోయే రోజుల్లో భగవానుల వారు అనేక అధ్యాయాల్లో చెప్తారు. కృష్ణ భగవానుల వారు అంటే ఏమవుతుందంటే మనస్సు అదుపు పెట్టుకోలేకపోతే ఏమవుతుందంటే ఈ శరీరము శత్రువుగా మారుతుంది. మనస్సు అదుపు పెట్టుకుంటే శరీరం మిత్రుడుగా మారుతుంది అనమాట. కానీ అప్పుడప్పుడు మనస్సు అన్నాక మనస్సు లక్ష్యం ఏంటంటే అప్పుడప్పుడు అదుపు తప్పుతూ ఉంటుంది. కానీ ఏం చేయాలంటే ఆ బుద్ధితో గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది అదుపు తప్పుతూ ఉంది అనిపిస్తూ ఉంటుందో ఆ యొక్క బుద్ధితో రథసారథి లోపల బుద్ధితో గట్టిగా పట్టుకోవాలన్నమాట. అంటే ఒకవేళ పట్టుకోకపోతే ఏమవుతుందంటే పట్టుకోలేని వాళ్ళ పరిస్థితి శాస్త్రము ఒక 3 తప్పులు చేస్తారని చెప్తూ ఉంటుందన్నమాట. ఎలా ఉంటాడంటే కామాచార, కామవాద, కామభక్ష అని ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాడు మనసు అదుపు లేకపోతే. కామాచార అంటే ఆచారం సరిగా ఉండదు, ఏది పడితే అదే చేస్తుంటాడు అనమాట. ఒక నియమబద్ధం ఉండదు, తనకు అనుగుణంగా తనే శాస్త్రాలను రాసుకుంటాడు, దానికి తగ్గట్టుగా తానే చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. కామాచార ఏది పడితే అది చేస్తాడనమాట. అలాగే కామవాద, నోటికి వాద అంటే నోటికి ఏదొస్తేనే మాట్లాడుతూ ఉంటాడు, అడ్డు అదుపు ఉండదు అనమాట, ఒక ధర్మబద్ధం ఉండదు. అలాంటి వాళ్ళని చూస్తే కూడా సమాజంలో వీడి నోరేందే బాబు ఎంత ఉందనేసి అంటూ ఉంటారు. కామభక్ష ఏది కనిపిస్తే తింటూ ఉంటాడు, ఏది కనిపిస్తే అది శరీరానికి మంచి చేస్తుందా ఆధ్యాత్మికంగా పక్కన పెడితే శరీరానికి మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా అనే ఏం లేదు, దొరికింది తిందాం అంతే. ఈ 3 సదాచారాలు కాకుండా విపర్యమైన ఆచారాలు చేస్తుంటాడు అనమాట. కాబట్టి వీటన్నిటిని మనం చక్కదిద్దుకోవాలనుకుంటే బుద్ధి సరిగా ఉండాలండి. ఇక్కడ బుద్ధి అంటే ఏంటంటే ఆ యొక్క గురువు కావచ్చు, దేవుడు కావచ్చు, శాస్త్రము కావచ్చు, ఏదైనా కూడా మనం పట్టుకొని ఈ బుద్ధిని పదును పెట్టుకున్నట్లయితే సరైన దారిలో ఈ రథం వెళ్తోంది. రథం యొక్క లక్ష్యం, ఈ శరీరము లక్ష్యం ఏదైతే ఉంటుందో భగవంతుడు పుట్టించాడు కదా, ఆ భగవంతుడు పుట్టించిన దానికి ప్రతి శరీరానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యానికి చక్కగా చేరుకుంటాడనమాట. ఎవరు పగ్గాలను కరెక్ట్గా పట్టుకున్న వాళ్ళు అనమాట. కఠోపనిషత్తు తృతీయ వల్లి 6వ మంత్రము. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి వశ్యాని సత్వా ఇవ సారథే. ఇంతకుముందు చెప్పుకున్న 5వ మంత్రానికి పూర్తి వ్యతిరేక మంత్రము. ఇంతకుముందు మంత్రంలో యస్తు అవిజ్ఞాన్ భవతి అని ఉంది, ఇక్కడ యస్తు విజ్ఞానవాన్ భవతి.
ఇంతకుముందు అయుక్తేన మనస సదా ఉంటే ఇక్కడ యుక్తేన మనస. ఇంతకుముందు తస్య ఇంద్రియాణి అవశ్యాని అని ఉంటే ఇక్కడ వశ్యాని. అదే శ్లోకము వ్యతిరేకంగా అనమాట, పరస్పర విరుద్ధమైనవన్నమాట. అంటే దీని అర్థాన్ని పరిశీలించినట్లయితే ఇంతకు ముందు వ్యతిరేకంగా ఉన్నది, ఇప్పుడు ఎస్తు అంటే ఎవరైతే విజ్ఞానవాన్ భవతి, ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో, తన బుద్ధిని జాగృతం చేసి ఉంటాడో, కారు నడిపే డ్రైవర్ జాగ్రత్తగా ఉంటాడు, సదాయుక్తైన మనస, తన మనస్సుని ఎప్పుడూ నిగ్రహంతో పెట్టుకొని ఉంటాడు. తస్యేంద్రియాణి వశ్యాన్ని అంటే ఆ ఇంద్రియాలు కూడా వశంలో ఉంటాయి. రథము నడిపే వ్యక్తి చక్కగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు, మనసుని కంట్రోల్లో పెట్టుకో ఉన్నాడు, ఏమవుతుంది, కారును చక్కగా నడపగలడు. అలాగే ఇంద్రియాలు కూడా వశము అయి ఉంటాయి అనేసి ఈ యొక్క శ్లోకం చెప్తుంది అనమాట. అంటే ఎవరైతే జాగ్రత్తగా ఉంటాడో, ఎవరి మనస్సు నిగ్రహంగా ఉంటుందో, అతని ఇంద్రియాలు ఏమవుతాయంటే రథసారథికి అదుపులో ఉన్న గుర్రాలలాగా ఉంటాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి చక్కని మంత్రము. ఇంతకు ముందు మంత్రానికి ఈ మంత్రానికి తేడా ఏంటంటే, ఇంతకు ముందు మంత్రంలో ఆ నిగ్రహం లేదు, జాగృతి లేదు, ఇప్పుడు దాంట్లో జాగృతి ఉందన్నమాట. చూడండి, మన బుద్ధి సరిగా ఉందనుకోండి, మన లక్ష్యానికి సరిగా చేర్పిస్తుంది, చేర్చవేయబడుతుందని చెప్పుకున్నాము. మన బుద్ధి సరిగా లేకపోతే మనం వెళ్ళాల్సిన గమ్యానికి చేరలేమని చెప్పుకున్నాము. ఇప్పుడు భగవద్గీతని పరిశీలించినట్లయితే మనం 24వ శ్లోకం గురించి చెప్పుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాము. ఇద్దరు వీరులు ఉన్నారు, మహావీరులు. ఒకరు అర్జునుల వారు ఎవరిని రథసారథిగా నియమించుకున్నారు? శ్రీకృష్ణ భగవానుల వారిని నియమించుకున్నారు. ఇక శ్రీకృష్ణ భగవానులు అన్నారంటే భగవానుల వారి చేతుల్లోనే ఇంద్రియాలు ఉంటాయి. అందుకే హృషీకేశుడు అని అనేసార్లు చెప్తూ ఉంటారు భగవద్గీతలో. ఆయన చేతిలో కరెక్ట్గా పగ్గాలు ఉంటాయి కాబట్టి గుర్రాలు ఆ యొక్క అర్జునుల వారిని ఏం చేసేయి, అతని యొక్క విజయం వైపుకు తీసుకువెళ్ళేయి. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు చెప్పుకున్న శ్లోకంలో 6వ శ్లోకంలో చెప్పుకున్నట్టుగా అన్ని అదుపులో ఉంటే, రథసారథి అదుపులో ఉంటే గమ్యానికి విజయానికి చేరువవుతాడు. 5వ మంత్రంలో ఏం చెప్పబడింది, ఎవరైతే అదుపు లేరో, రథసారథి సరిగా లేకపోతే, ఇంకొక వీరుడు ఎవరు, కర్ణుడు యొక్క రథసారథి శల్యుడు. మనకు భీష్మ పితామహుల వారు 10 రోజులు యుద్ధం చేసిన తర్వాత, 5 రోజులు ద్రోణాచార్యుల వారు చేసిన తర్వాత 2 రోజులు కర్ణుల వారు సేనాధిపతిగా ఉంటారు. ఆయన యుద్ధం చేసేటప్పుడు ఎవరు ఉంటారండి రథసారథిగా? శల్యులు వారు ఉంటారు. శల్యులు వారు పాపం ఎంత ఎగతాళి చేస్తుంటారు ఆయనని. ఆయన కర్ణుల వారు ఒకవైపుకు పొమ్మంటే రథాన్ని అని ఇంకొక వైపుకు పోవడము, ఎగతాళి చేయడము, ఇదంతా చేస్తుంటాడు. అంటే రథసారథి సరిగా లేకపోతే కర్ణుల వారి పరిస్థితి ఏమైంది, మహావీరుడైనప్పటికీ అతను చనిపోతారు కదా. కాబట్టి ఇక్కడ 2 తేడాలు మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ ఉపనిషత్తుల మంత్రాల యొక్క అర్థాలను మనకు తెలియచెప్పడానికే మహనీయులు కథల రూపంలో మనకు మహాభారత, భాగవతాదులు, అష్టాదశ పురాణాలను మనకు అందించారనమాట. మంత్రాలను మనం డైరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతే 6వ మంత్ర ప్రకారము అర్జునుల వారు కృష్ణ భగవానుల వారిని రథసారథిగా చేసుకుని గమ్యానికి చేరితే, 5వ మంత్రం లాగా కర్ణుల వారు శల్యులుణ్ణి రథసారథిగా చేసుకొని భ్రష్టుడైపోయారు అని అర్థమండి. కఠోపనిషత్తు తృతీయ వల్లి 9వ మంత్రము. మనము మధ్యలో ఉన్న 7-8 మంత్రాలు పెట్టుకోలేదు, మనకు అవసరం ఉన్నంత వరకే పెట్టుకుంటున్నాము. ఈ 9వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే, విజ్ఞాన సారథి ఎస్తు మనః ప్రగ్రహవాన్ నరః సో అద్వనః పారం ఆప్నోతి తత్ విష్ణో పరమం పదం. ఇక్కడ ముగిస్తూ ఉంటారు కఠోపనిషత్తులో ఈ రథము అనే చాప్టర్ గురించి అనమాట. యహ్ నరః అంటే ఏ మనిషి అయితే, మొట్టమొదటి పదాన్ని చూస్తే విజ్ఞాన సారథి అంటే బుద్ధి ఉన్న రథసారథి అనేవారు చక్కని వారైతే, మనః ప్రగ్రహవాన్ అంటే మనస్సును అదుపులో ఉంచుకుంటారో, ఎవరైతే బుద్ధి బాగుంటుందో, ఎవరికైతే మనస్సు అదుపులో ఉంటుందో, బుద్ధి బాగుంటే మనస్సు కూడా అదుపులోకి ఉంటుంది, అటువంటి వ్యక్తి పారమాప్నోతి. పారం అంటే సంసారం అనే సముద్రం. మనము యువతలి ఒడ్డున ఉన్నాం, సంసారం అని యువతల ఒడ్డున ఉన్నాం. అటుపక్క కృష్ణ భగవానుల వారు, లేదా విష్ణు భగవానులు అనుకోవచ్చు, లేదా అమ్మవారు అనుకోవచ్చు, లేదా శివ భగవానుల వారు అనుకోవచ్చు, ఎవరైనా కానివ్వండి, అటుపక్క అవతల ఒడ్డున ఉన్నారు. మనము అవతల ఒడ్డుకి చేరాలి. ఎలా చేరాలి అంటే ఆ రథంలో బయలుదేరాలి. ఈ శరీరం అనే రథంలో బయలుదేరాలి. ఈ శరీరం అనే రథంలో బయలుదేరాలంటే ఎవరు బాగుండాలి? చక్కగా రథసారథి బాగుండాలి, మనస్సు అదుపులో ఉండాలి. ఈ విధంగా రథసారథి బాగుండి మనస్సు బాగుంటే ఏమవుతుందంటే, సంసారం అనే అవతల ఒడ్డుకి, అంటే జనన మరణ ప్రవాహాలన్నీ సంసారం అంటారు, అవతల ఒడ్డుకి చేరతారు.
అవతల ఒడ్డుకి ఆ విష్ణు పదానికి దాన్ని ఏం చెప్తున్నారంటే తద్విష్ణో పరమం పదం, అదే విష్ణు పదం అనమాట. ఒక్కసారి అక్కడికి చేరుకున్నాక మరల జనన మరణ చక్రంలోకి రాము. పుట్టుక ఉండదు, పుట్టుకే లేకపోతే మరణము ఉండదనమాట. ఈ విధంగా పరంధామాన్ని చేరుతామనేసి ఈ రథం యొక్క విషయాన్ని చక్కగా చెప్తూ ఉన్నారండి. ఈ విధంగా కఠోపనిషత్తులోని విషయాలను మనము చక్కగా పరిశీలించాము. ఇప్పుడు మనం ఇది భగవద్గీత శ్లోకానికి ఎలా అన్వయం చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పరిశీలించినట్లయితే ఏవం ముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత, లేదా స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ భారత పశ్యేతాన్ సమవేతాన్ కురునితి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆ యొక్క రెండు సేనల మధ్యలో రథాన్ని నిలపమనేసి చక్కగా చెప్తూ ఉన్నారనమాట. సంజయులు వారు చెప్తున్నారు అర్జునుల వారు ఎలా చెప్పినట్టు. అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా, గుడాకేశుడు అంటే నిద్రను జయించిన అర్జునుడు ఇలా పలకగా ఏం చేశాడంటే శ్రీకృష్ణ భగవానుల వారు ఆ యొక్క రథాన్ని ఎక్కడ నిలిపారు అనేది చాలా ముఖ్యమైన విషయం. భీష్మ ద్రోణుల ఎదుట నిలిపారనమాట. అంటే ఇక్కడ బాగా గమనించాలి. ఇంతకు ముందు ధృతరాష్ట్రస్య దుర్బుద్ధే అని అర్జునుల వారు ప్రయోగించారు. అప్పటి వరకు మనసు బుద్ధి అన్ని కంట్రోల్లో ఉన్నాయి. దుర్బుద్ధి అయిన వారిని సంహరించాలి, అటుపక్క తాతలు ఉన్నా గురువులు ఉన్నా అధర్మం పక్క ఉంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, అధర్మాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకో ఉన్నారు. ఇప్పుడు భగవద్గీత ఎలా పుట్టిందో బాగా గమనించాలి. అర్జునుల వారిని దుర్యోధనుల వారి ఎదుట నిలబెట్టి ఉంటే దుర్యోధనుల వారి కోపం ఎక్కువైపోయి బాణాలను వెంటనే సంధించేవారు. కానీ భగవానుల వారు ఇక్కడ చక్కగా చూడండి, భీష్మద్రోణ ప్రముఖతః అన్నారు. ఆ భీష్మద్రోణులకు ఎదుట నిలబెట్టారనమాట. ఎప్పుడైతే నిలబెట్టారో అంతవరకు అదుపులో ఉన్న యొక్క బుద్ధి మనస్సు ఏమవుతాయంటే తర్వాత శ్లోకాలలో వస్తాయి. అర్జునుల వారి యొక్క పరిస్థితి అర్జున గీత మాదిరిగా ఉంటుందన్నమాట. రాగము ఎలా వస్తుంది, మోహం ఎలా కలుగుతుంది, శోకం ఎలా కలుగుతుంది, రాగ మోహ శోకాలు కలగగానే తన బుద్ధి నశించి తన మనస్సు నశించి శరీరం కూడా గడగడ వణికిపోయి రథంలో ఎలా కూలబడిపోతారో తర్వాత వస్తుంది. తర్వాత భగవద్గీత పుడుతుంది. ఇదన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ భీష్మ ద్రోణ ప్రముఖతః, ఈ భీష్మ ద్రోణుల ముందు నిలబెట్టారనమాట. ఇప్పుడు నిలబెట్టిన తర్వాత ఏమవుతుందో తర్వాత శ్లోకాల్లో మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రథము గురించి చెప్పుకున్నామండి ఇక్కడ. ఎందుకంటే స్థాపయిత్వ రథోత్తమం వచ్చింది కదా, ఆ రథం యొక్క పరిస్థితి చెప్పుకున్నట్లయితే రథము శరీరం అని చెప్పుకున్నాము. అందులో జీవుడు కూర్చో ఉన్నాడు. రథసారథి ఆ జీవుడు ఎవరంటే అర్జునుల వారు, రథసారథి ఎవరంటే కృష్ణ భగవానుల వారు. కృష్ణ భగవానుల వారి చేతిలో పెట్టినప్పుడు నిశ్చింతగా అర్జునుల వారు కూర్చోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు దుర్యోధనుల వారు అర్జునుల వారు ఇద్దరూ కూడా సహాయం కోసం కృష్ణ భగవానుల వారికి వచ్చినప్పుడు అర్జునుల వారికి మొట్టమొదటిగా కోరుకునే అవకాశమే వచ్చినప్పటికీ శ్రీకృష్ణ భగవానుల వారిని మాత్రమే కోరుకొని, బావా దేవుడా నాకు రథసారథిగా మాత్రమే ఉండు అని చక్కగా ప్రార్థించగా రథసారథిగా ఉంటారనమాట. కానీ దుర్యోధనుడు విషయాలతో ఇరుక్కుపోయినాడు కాబట్టి ఆ 10,000 మంది వీరులు నాకు వస్తే చాలులే, అర్జునుడు వెర్రివాడు అనుకొని వెళ్ళిపోతాడనమాట. వెర్రివాడు నిజంగా ఎవరు? దుర్యోధనుడు అనమాట. ఈ విధంగా తన రథ సారథ్యాన్ని అప్పగించడానికి దేవదేవుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుల వారి చేతికి పగ్గాలు ఇచ్చినప్పుడు ఆ రథాన్ని అప్పగించినప్పుడు చక్కగా తన గమ్యానికి తీసుకెళ్తారనమాట. ఇది రాబోయే శ్లోకాలలో తెలుసు. మహాభారతం అంతా కూడా మనకు చివరిగా రిజల్ట్ ఏమైంది తెలుసు అనమాట. ఇప్పుడు మన విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు 5 గుర్రాలను ఏం చూపించారంటే ఇంద్రియాలుగా చూపించారు. ఒకటి కన్ను అయితే, ఒకటి చెవైతే, ఒక ముక్కు అయితే, ఒక నోరైతే, ఒక చర్మం అయితే. ఈ విధంగా మనకేమవుతుందంటే 5 రకాల ఇంద్రియాలు ఉంటాయి. ఈ 5 రకాల ఇంద్రియాలు ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటాయంటే శబ్దాది విషయాలు ఉంటాయండి. శబ్ద స్పర్శ రూప రసగంధాలనే విషయాలతో చిక్కుకొని ఉంటాయి 5 గుర్రాలు. ఒక గుర్రము శబ్దానికి లొంగిపోయి ఉంటుంది. ఒక గుర్రము స్పర్శ, ఒక గుర్రము రూప రసం, ఒకటి రసము, ఒకటి గంధం అనమాట. 5 ఇంద్రియాలు 5 రకాలుగా వెళ్ళిపోతే ఈ 5 ఇంద్రియాలకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే మనస్సు అనమాట. మనస్సు చెప్పినట్టే ఇంద్రియాలు ఉంటాయి. ఆ మనస్సు ఏంటంటే పగ్గాలు గట్టిగా పట్టుకుంటే ఏమవుతాయంటే ఈ యొక్క గుర్రాలనే ఇంద్రియాలు చక్కగా ఉంటాయి. మనసు గారు సరిగా లేకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క ఇంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కో రకం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది శబ్దాలు బాగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు.
భయంకరమైన శబ్దం చేసుకుంటూ పాటలు కానీ ఏమైనా అపశబ్దాల వైపు వెళ్ళడం కానీ వెళ్తూ ఉంటారనమాట. శబ్ద స్పర్శ సుఖాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఇంద్రియము స్పర్శ సుఖాలకు వెళ్ళిపోతుంటుంది అనమాట. అలాగే రూపానికి ఏది పడితే చూసేస్తుంటారు, అది రూపాలకి బానిసైపోతూ ఉంటారు. రసము ఏది పడితే అది నోటితో తింటూ ఉంటారు. గంధము వాసన ఏదంటే అది వాసన అనమాట. ఉండకూడని ప్రదేశాల్లో ఉంటే అలాంటి దుర్వ్యాసనాలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి చక్కగా కళ్ళతో ఏది చూడాలో అదే చూడాలి, మనకు చెవులతో ఏది వినాలో అదే వినాలి. ఇవన్నీ కూడా మనము ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఇష్ట ప్రకారం వెళ్ళిపోతుందనేసి మనకి ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. అలాగే పరిశీలించినట్లయితే మనకు ఒక చక్కని శ్లోకము ఉందండి. మనకు నీతి శతకంలో వస్తుంది. కురంగ మాతంగ పతంగ భృంగ మీనా హతాహ పంచవిరేవ పంచ ఏక ప్రమాది సత్కతం నహన్యతే ఎస్ పవతే పంచవే రేవ పంచ అనేసి. అంటే కురంగ మాతంగ పతంగ భృంగం మీన అంటే 5 రకాల విషయాలు ఉన్నాయండి. లేళ్ళు ఉన్నాయంట, ఏనుగులు ఉన్నాయంట, శలభాలు ఉన్నాయంట, తుమ్మెదలు ఉన్నాయంట, చేపలు ఉన్నాయంట. ఈ 5 రకాలని చెప్పారు. ఇప్పుడు లేడీ ఏం చేస్తుందంటే సంగీతం అంటే శబ్దానికి బానిసైపోయి తన జీవితాన్ని ముగించేసుకుంటుంది. ఒక వేటగాడు ఒక ఫ్లూట్ కానీ ఏదైనా వాయిద్యం వినగానే, సంగీతం వినగానే లేడీ అలా వింటూ నిలబడిపోతుంది. అప్పుడు వేటగాడు పట్టుకుంటాడు, ఆ జీవితం పోతుంది. ఏనుగును పట్టుకోవాలంటే ఎదురుగా ఒక ఆడ ఏనుగును పెడతారనమాట. ఆ స్పర్శ సుఖానికి లోనయ్యి ఆ ఏనుగు ఆ మధ్యలో ఉండే కందకంలో పడి తన జీవితాన్ని సాలించుకుంటుంది. శలభాలు కొన్ని రకాల జీవులు ఏమవుతాయంటే అగ్నిలోకి దూకుతూ ఉంటాయి. మనం దీపపు ప్రమిదను పెట్టినప్పుడు ఏమవుతుంటే ఆ రూపానికి ఆకర్షించబడి వాటిలో చనిపోతూ ఉంటాయన్నమాట. తుమ్మెదలు అలాగే చేపలు అనమాట. తుమ్మెదలు మకరందం ఆ రుచికి అలవాటు పడిపోయి ఆ పుష్పంలో ఉండిపోతాయి అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పుష్పంలో తేనెని గ్రోలుతూ ఉండిపోగానే రాత్రి అయితే ముడుచుకుపోతుంది. అలా దారిలో పోయి ఏనుగు ఏమవుతుందంటే ఆ యొక్క పుష్పాన్ని నోట్లో పెట్టుకుంటే తుమ్మెద చనిపోతుంది. చేపలు ఈ విధంగా వాసనకి అక్కడ ఎరను వేయంగానే ఏమవుతుందంటే అవి ఎరలో చిక్కుని చనిపోతాయి అన్నమాట. అంటే ఒక్కొక్క జంతువు ఏమవుతుందంటే ఒక్కొక్క ఇంద్రియానికి లోబడిపోయి చనిపోతున్నాయి కదా. ఏక ప్రమాదాన్ని సగతం నానైతే అంటే ఒక ఇంద్రియానికి బానిసైన ఈ విధంగా చనిపోతూ ఉంటే మనకు ఎస్ అయితే పంచి విరేవ పంచి మనకేంటంటే 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలు ఏమవుతాయి ఇంకా మనిషిని అధోగతి పాలు చేస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఈ 5 ఇంద్రియాలను సంయమనంతో ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే పగ్గాలు బాగుండాలి. పగ్గాలు బాగుండాలంటే రథసారథి బాగుండాలి అనేసి ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. కాబట్టి ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, మనస్సు, ఈ యొక్క రథసారథి బాగుంటే ఈ రథము బాగుంటుంది. రథము చక్కని మార్గంలో పోతూ ఉంటుంది. ఈ జీవుడిని మోక్షం వైపుకు తీసుకెళ్తూ ఉంటుంది. శ్రీకృష్ణార్పణమస్తు.